మే 21న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక నిరసన కార్యక్రమాలలో భాగంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద భారీ నిరసన సభ జరగనున్నదని నిర్వాహకులు తెలిపారు. మే 21న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద భారీ నిరసన సభ జరగనుంది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ అధ్యక్షతన మరియు నల్గొండ జిల్లా జమియత్ ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ పర్యవేక్షణలో మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నల్గొండ కన్వీనర్ మౌలానా అబ్దుల్ బసీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వక్ఫ్ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రముఖులు, మత నాయకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఇటీవలి పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో 15 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేసి దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నిరసన సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో పాటు ముస్లింల హక్కులు, సంపత్తుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభను విజయవంతం చేయడానికి నల్గొండలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిపారు. ముస్లిం సోదరులు వక్ఫ్ పరిరక్షణకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరిని ఈ నిరసనలో పాల్గొనాలని నిర్వాహకులు మౌలానా మహమ్మద్ అబ్దుల్ బషీర్ కాస్మీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నల్గొండ విజ్ఞప్తి చేశారు. ముస్లిం పర్సనల్ బోర్డు నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంట్లో. అందులో వక్ఫ్ బై యూజర్ దాన్ని తీసేయడం జరిగినది. ఇంకోటి చారిత్రక కట్టడాలు ఏమైనా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉంటే వాళ్ళకు డాక్యుమెంట్ చూపెట్టాలని, ఏమైనా ఆస్తికి సంబంధించి వివాదం అయితే దాన్ని కలెక్టర్ లేదా వేరే వ్యక్తులు అప్పటి వరకు పరిష్కారం కానంత వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, అలాగే చాలా ముస్లిం ఆస్తులన్నీ కాజేయాలనే దాంతో వేరే దురుద్దేశంతో ఈ చట్టం తీసుకోవడం జరిగినది. 11 సంవత్సరాల తర్వాత గెలిచిన ప్రభుత్వం 11 సంవత్సరాలై ప్రజలకు ఏం చేయక కేవలం భావోద్వేగాల మీద ఏదో రెచ్చగొట్టి ఏదో చేసామనే తప్ప ఏదీ లేదు. ఈ సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు షెడ్యూల్ చేసి దాని ప్రకారం ఎలా మనం ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మీద వ్యతిరేకత ఎలా చేయాలి అనే దాని మీద ఒక షెడ్యూల్ తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం భాగంలో ఈరోజు నల్లగొండలో రేపు 21వ తారీఖున బహిరంగ సభ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు చట్ట బిల్లుకు వ్యతిరేకంగా రేపు బహిరంగ సభ జరుగుతున్నది. కావున మేమందరూ ప్రజాస్వామ్యవాదులతో అందరితో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు భారీ ఎత్తున ఈ సభలో పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను అందరినీ సమదృష్టితో చూడకుండా ఏదో కావాలని చేయాలని చూస్తున్నది. ఒక 4400 సంవత్సరాల తర్వాత కట్టిన కట్టడాలకు ఎవరైనా ప్రూఫ్ చూపెట్టగలుగుతారా? ముస్లిమేతరులను తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో పెట్టాలనే ఆలోచన ఇవన్నీ వేరే దురుద్దేశం అవపడుతుంది కనుక. కాబట్టి అట్టి చట్టానికి వ్యతిరేకంగా మేము రేపు సభ జరుగుతుంది. అందులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖలీద్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ज़िला नलगुंडे के अंदर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ की जानिब से एक अज़ीमुश्शान जलसा बरोज़ चहारशंबा बाद नमाज मगरिब क्लॉक टावर हैदराबाद रोड नलगुंडा में अज़ीमुश्शान जलसा हज़रत मौलाना खालिद सैफुल्ला साहब रहमानी दामत बरकातुहुम सदर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड तशरीफ़ ला रहे हैं और इसके अलावा
बोर्ड के मुअज़्ज़ज़ अरकान हज़रत शाह जमालुर रहमान साहब दामद बरकातुहुम, हज़रत मौलाना हुसामुद्दीन जाफ़र पाशा साहब दामद बरकातुहुम और हज़रत मौलाना मुफ्ती महमूद ज़ुबैर साहब दामद बरकातुहुम, हज़रत मौलाना गयास अहमद साहब रशादी दामद बरकातुहुम, हज़रत मौलाना उमर आबिदीन साहब दामद बरकातुहुम। इसके अलावा दानिश्वरान मिल्लत और मोहतरम जनाब MP असदुद्दीन अवैसी साहब, वो भी इंशाअल्लाह इस अज़ीमुश्शान जलसे में तशरीफ़ ला रहे हैं। और इस अज़ीमुश्शान जलसे का जो एहतजाजी जलसा है, ये मकसद ये है कि वक्फ़ तरमीमी बिल जो 2024 में कायम हुआ और 25 में उससे